Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ. ఎంతో టేస్టీ అయిన హైదరాబాదీ స్టైల్లో ఈ పన్నీర్ కర్రీ చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 2-3 టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చిలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొన్ని అల్లం ముక్కలు, 5-6 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బాదం, కాజును వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారినాక మిక్స్లోకి వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను చూపించిన విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక కొన్ని ఆనియన్స్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. పచ్చి వాసన పోయినాక 1 చెంచాడు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇక్కడ మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇట్లా ఆయిల్ అంతా కొద్దిగా పైకి తేలుతుంది. అప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కస్తూరి మేతి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కస్తూరి మేతి వేసుకున్నాక మరొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన హైదరాబాదీ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.